హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ వచ్చేసి మా తమ్ముని వాళ్ళ బామ్మరిది యానివర్సరీ అండి. డిసెంబర్ 11న అయింది, కానీ లేట్గా వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మన లుల్లు మాల్ ఉంది కానీ కేపీహెచ్బిలో, అందులో పైన 5 స్టోన్ అని చెప్పి అందులో మాకు పార్టీ ఇచ్చారండి. సెకండ్ యానివర్సరీ ఇది. వాళ్ళిద్దరు, తను జాబ్ చేస్తుంది, ఇక్కడే ఉంటారు మియాపూర్ దగ్గర చందానగర్ అని. ఆ రోజు యానివర్సరీ సెలబ్రేషన్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. తమ్ముడు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ మా చెల్లె ఫ్యామిలీ, మా ముగ్గురిని. ఫస్ట్ యానివర్సరీ ఏమో వాళ్ళ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకున్నారండి వాళ్ళ యానివర్సరీని. సెకండ్ యానివర్సరీ ఏమో ఓన్లీ మా 3 ఫ్యామిలీస్తోని చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు. అంటే అతని పేరు రాము, మా మరదలు వాళ్ళ అన్నయ్య. అతని పేరు రాము, తన పేరు ప్రవళిక. తనేమో మొబైల్ గిఫ్ట్ ఇచ్చింది, అతనేమో బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇచ్చాడు గోల్డ్ది. కానీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇందులో వచ్చేసి మనకి ఫుడ్ బఫే సిస్టమ్ అండి, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్, నాన్ వెజ్, వెజ్, సలాడ్స్ అన్నీ పిల్లలకు ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్నీ. చైనీస్ ఫుడ్, నెక్స్ట్ పానీపూరి, జిలేబీ, స్వీట్స్లో గులాబ్ జామ్, అండ్ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అంటే ఏముంటుందండి, బర్గర్స్, పిజ్జాస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరిలో అన్ని చాట్స్ ఉన్నాయండి. అన్ని ఫుడ్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ను తింటూ ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ వచ్చేసి బ్రాస్లెట్ను పెట్టడానికి తను చాలాసేపు కష్టపడ్డాడండి, అది లాక్ చేయడానికి. మా ఆయన ఇక్కడ కామెడీ చేస్తున్నాడు. అసలు బ్రాస్లెట్లు ఎలా పెడతారో తెలుసా, చెప్పమంటావా లేకుంటే ఎవరైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పి ఇక్కడ నార్మల్గా కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి వీడియో ఫోటో సెక్షన్ సైడ్ నుండి జరుగుతుందండి. మా ఆయన కూడా తీస్తున్నాడు, నేనేమో వీడియో తీస్తున్నా, మిగతా వాళ్ళందరూ ఫొటోస్ తీస్తున్నారు. మా పిల్లలు అక్కడ నిలబడ్డారు ఈగర్లీ. ఎప్పుడు కేక్ కటింగ్ అయితే ఎప్పుడు తిని ఎప్పుడు అక్కడున్న ఫుడ్ని ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారండి మా పిల్లలందరూ. ఒక్కొక్కరు ఒక్కో సైడ్ అలా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఇది పానీపూరి ప్లేస్ అండి. అక్కడ మనకి పిజ్జా కూడా సైడ్కి చిన్న చిన్న మినీ పిజ్జాస్, అంటే మన అరచి అంత వెడల్పుతోని అంతే చిన్నగా పిజ్జాస్, స్మాల్వి, అంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తీసుకొని తిన్నారండి. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి ఒక 10-5 మినిట్స్ తర్వాత సక్సెస్ఫుల్గా దానికి పెట్టేసి బ్రాస్లెట్ని ఇంకా ఫోటో దిగుతున్నాడు ఈ రకంగా. ఇప్పుడైతే వాళ్ళిద్దరేనండి, పిల్లలు ఏం లేరు. ఇక్కడ తను ఇచ్చిన మొబైల్ను రివ్యూ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు కవర్ తీసేసి. ఆ మొబైల్ కూడా చాలాసేపటి దాకా కొంచెం ఇబ్బంది పెట్టింది, ఓపెన్ కాలేదు బాక్స్. కొంచెం ఏంటంటే ప్లాస్టర్ ఉండే సైడ్కి, అది వాళ్ళు చూసుకోకుండా ట్రై చేశారు, లాస్ట్కి వచ్చిందండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఫుడ్ మాత్రం ఏది తిన్నా కూడా అండి బాగాలేదు అనట్లేదు. అన్ని రకాల వెరైటీలు, అంత టేస్టీగా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా, చిన్నపిల్లలని కాకుండా మేము కూడా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కేక్ కటింగ్ జరుగుతుంది. ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళ సిస్టరు వాళ్ళిద్దరికీ తినిపిస్తున్నారు కేక్ కటింగ్ తర్వాత. నెక్స్ట్ మేము, ఆ తర్వాత చెల్లెవాళ్ళు, పిల్లలు తలా పక్క వెళ్ళిపోయి ఫుడ్ దగ్గర వాళ్ళు, అంటే అక్కడున్న ప్లేసెస్లో ఏమేమి ఫుడ్ ఉన్నది ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్కి వెళ్ళిపోయారు. అందరినీ గ్యాదర్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి. మేము వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఫోటో తర్వాత మీరు ఎటైనా వెళ్ళిపోండి, మీ ఇష్టం, మీకు నచ్చిన ఫుడ్ తీసేసుకొని తినండి అని. ఇక్కడ వచ్చేసి ఫోటో సెక్షన్. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప, నేను వీడియో తీస్తుంటే అక్కడ అంటే మా ఆయనకి ఇచ్చా వీడియో తీయమని, కొద్దిసేపు తీస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మేము కెమెరాలు, మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి చెల్లె వాళ్ళకి మేము ఇక్కడ కేక్ పెట్టడానికి వచ్చాము ఫోటో కోసము. చాలా బాగా జరిగిందండి. నైట్ అసలైతే 6:30కి మేము అక్కడ ఎగ్జాక్ట్లీ 6:30కి ఉండాలి, కానీ మేము వెళ్ళడం కూడా చాలా లేట్ అయింది. అందులో వాళ్ళ గిఫ్ట్ కూడా ఏం తీసుకోలేదు, సడన్గా ప్లాన్ చేశారు, సడన్గా వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే పిల్లలకి కూడా స్కూల్ ఉంది కాబట్టి త్వరగా వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి 8 o'clock అయిందండి. వాళ్ళ గిఫ్ట్ ఏం తీసుకోలేదని చెప్పి 7:30కి లుల్లు మాల్కి రీచ్ అయ్యాం. అంటే మేము ఉండేది కూకట్పల్లిలోనే. లుల్లు మాల్లో కింద అంటే 3rd floorలో
మనకి ఫ్యాషన్ స్టోర్ల నుండి పైకి వెళ్తే అన్నీ కిచెన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీలు, సౌండ్ బాక్సులు, నెక్స్ట్ ఇంటికి సంబంధించిన అన్ని అప్లయన్స్ ఉన్నాయండి. అందులో వీళ్ళకి ఏదైనా తీసుకుందాం, ఫిల్టర్లు, గ్రైండర్లు, మిక్సీలు, జ్యూస్ మిక్సర్లు అన్నీ ఉన్నాయి. సరే ఏం తీసుకుందామని లాస్ట్ చూస్తుంటే మాకు ఈ జ్యూసర్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే తను కూడా డైట్ ఫాలో అవుతుంది. సరే జ్యూసర్ బెటర్ కదా, డైలీ జ్యూస్ చేసుకొని తాగుతుంది కదా, యూజ్ అవుద్ది కదా చేసుకోవడానికి అని చెప్పి ముగ్గురం కలిసి మేము జ్యూసర్ కూడా గిఫ్ట్గా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ కేక్ పెడుతున్నారు. రెడ్ కలర్ ఫ్రాకు మా తమ్ముని పాప, మిగతా ఇద్దరు పిల్లలు చెల్లె వాళ్ళ పిల్లలు చాలా కష్టంగా వచ్చి నిలబడ్డారు. పిల్లల్ని తీసుకొచ్చి ఒక 1 or 2 ఫొటోస్ అంతే, ఆ తర్వాత మీరు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకోండి అని చెప్పాము. వచ్చి నిలబడ్డారు. అందులో జ్యూసర్ తీసుకొని పైకి వచ్చేసరికి 8 o'clock అయిందండి. కానీ ఫుడ్ని పెద్దవాళ్ళం మేమైతే తినలేకపోయామండి. ఎందుకంటే టైం సెట్ కాలేదు, మాకు స్టమక్ కూడా ఫుల్ అయిపోయింది. తీసుకున్న కొంచెం ఫుడ్, నాన్ వెజ్లో అన్నీ ఉన్నాయండి, సీ ఫుడ్ దగ్గర నుండి. ఇక్కడ ఇస్తున్నాం చూడండి జ్యూసర్, అదే మా ముగ్గురు తరపున వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాము. బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా పిలిస్తే రావట్లేదు. లాస్ట్కి చిన్న పాప వచ్చింది, చెల్లెల పాప, మా పాప కూడా వచ్చింది. ఎల్లో కలర్ డ్రెస్ మా పాప అండి. ఇక్కడ ఫోటో దిగుతున్నాం, ఫోటో సెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫోటో సెక్షన్ అయిపోయినాక టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాకు నచ్చిన ఫుడ్ను మేము తినేసామండి, ఎంజాయ్ చేసుకుంటూ. వాళ్ళు మనకి వేడివేడిగా తీసుకొచ్చి మన ముందు పెట్టేసి, అంటే బార్బిక్యూ లాగా కదా, కింద హీట్తోని మనకి వాళ్ళు తెచ్చే నాన్ వెజ్ అంతా వేడి అవుతుంది. ఆ వేడివేడిగా మనం ఫ్రెష్గా తినొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఇక్కడ ఆర్డర్ ఇచ్చానండి, అందుకే ఇక్కడికి వచ్చినా నేను. ఫ్రెంచ్ ఫ్రైస్ను చికెన్ది క్రిస్పీ చికెన్ ఏదో చెప్పాను ఆ రోజు. తను ఒక 2-3 minutes పడుతుంది మేడం, ఆల్రెడీ వేరే వాళ్ళకి చేస్తున్నా అన్నాడు. ఇక్కడ వచ్చేసి నేనే ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇష్టమైంది అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇందాక చూపించిన అన్ని కేక్స్, స్వీట్స్ అన్నీ అండి. ఇదే లైన్లో లాస్ట్కి జిలేబీ కూడా మనం ముందే వేడివేడిగా చేసి ఇస్తున్నాడు. గులాబ్ జామ్, జిలేబీ అన్నీ, కానీ చాలా బాగుందండి ఫ్రెష్గా. ఇక్కడ వచ్చేసి కొంచెం స్పైసీగా లైట్గా చల్లండి అని చెప్తే సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చల్లి ఇచ్చేసాడు స్ప్రెడ్ చేసి. ఇక్కడ మిగతా వాళ్ళ టేబుల్స్ అన్ని వెళ్ళేటప్పుడు కవర్ చేశానండి. మాది వచ్చేసి మిడిల్లో ఉంది టేబుల్, డైనింగ్. ఇక్కడ నేను చెప్పా కదా చిన్న చిన్న పిజ్జాస్ ఇవన్నీ ఇక్కడ ఇస్తారు సైడ్కి. ఇక్కడ మా ఆయన తమ్ముని పాప వెంబడి పరిగెడతా ఉన్నాడు. తను ఐస్ క్రీమ్ తింటుంది, మొహానికి అంతా పూసేసుకుంది అని చెప్పి తుడుద్దామని టిష్యూ పట్టుకొని వెళ్ళాడు. కానీ పాప అస్సలు కోఆపరేట్ చేస్తలేదు, వెళ్తూ ఉంది. కానీ చాలా యాక్టివ్ అండి మా కోడలు మాత్రం. ఇక్కడ ఫోటో సెక్షన్ అని, ఫొటోస్ అని అన్నీ చూస్తున్నారు పెట్టుకోవడానికి వాట్సాప్లో స్టేటస్ లాగా. ఇక్కడ వచ్చేసి ఇదేనండి మేము కూర్చునే డైనింగ్. ఇక్కడ మనకి కావాల్సిన ఆల్రెడీ మా బాబు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా, వానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము, అది తినేస్తున్నాడు. ఇక్కడ మాకు క్రిస్పీ కార్న్ స్టార్టింగ్ అది ఇచ్చారండి. తర్వాత నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో సీ ఫుడ్ దగ్గర నుండి అన్ని రకాల వెరైటీస్ పెట్టారు. వెజ్లో కూడా పన్నీర్ కాంచాలి, కానీ పన్నీర్ ఎక్కువ ఎవరం తినలేదు అనుకోండి, అంతా నాన్ వెజే ఇష్టపడ్డాం. ఇందులో మా మరదలు వాళ్ళ వదిన, తను తిని మాత్రమే వెజ్ తింటుంది, మిగతా వాళ్ళందరం నాన్ వెజే ఇష్టపడ్డాం ఆ రోజు. జ్యూస్లో కూడా ఎన్ని వెరైటీస్ జ్యూస్ అంటే అన్ని వెరైటీస్ జ్యూస్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి కూడా తీసుకొచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారు. చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. 5 స్టార్ సర్వీసింగ్ వాళ్ళు, వర్కర్స్, అందులో ఎంప్లాయీస్ అందరూ చాలా బాగా ఇది చేశారు ఫుడ్ విషయంలో కూడా. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన ఫుడ్ మనం చెప్పకున్నా వాళ్ళే తీసుకొచ్చి మనకు సర్వ్ చేస్తున్నారు. పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా తింటున్నారు. మేము ఎక్కడ కూడా ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పలేదు. ఐస్ క్రీమ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్రిస్పీ కార్న్ వేస్తున్నాడు. మాకు స్టార్టింగ్ ఫుడ్డే అది స్టార్ట్ చేసాం మేము క్రిస్పీ కార్న్తో. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చుకుంటూ మనకి ఇక్కడ ఇందులోనండి అది మనకి అంటే ఎనీ టైం హాట్గా ఉంటుంది, దానిలో నుండి తీసుకొని మనం తినొచ్చు మనకు నచ్చిన ఫుడ్ని. అందులో వైట్ కలర్లో కనబడుతుంది పన్నీరు, సైడ్కి నాన్ వెజ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి బ్లాగ్ చేయాలనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి
అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మై శ్వేతాస్ వరల్డ్ ఛానల్. అండ్ షార్ట్స్ కూడా నేను పెట్టానండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఐడి నేమ్ వచ్చేసి శ్వేతా మునిగాల అండి. మీరు నా ఐడిని కూడా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ అందరికీ.